మనుషులకు ఎప్పటి నుంచో ఒక సందేహం, మనం దేవుడిని ఆరాధించడం గొప్ప విషయమా, లేక ఆయన సృష్టిని అంటే ఈ ప్రకృతిని ఆరాధించడం ముఖ్యమా? వీటిలో ఏ పని చేస్తే దేవుడు ఎక్కువ ఆనందపడతాడు? దీనికి ఆన్సర్ సింపుల్. ఒక గొప్ప చిత్రకారుడు ఉన్నాడనుకోండి, అతను గీసిన చిత్రానికి ఎంతో విలువ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ చిత్రకారుడు ఫోటో పెట్టుకొని ఆరాధిస్తే అతనికి సంతోషం కలుగుతుందా, లేక అతను సృష్టించిన చిత్రాన్ని మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఆరాధనా భావంతో చూస్తే అతనికి ఎక్కువ ఆనందం కలుగుతుందా? స్పష్టంగా ఆయన సృష్టించిన ఆ చిత్రపటాన్ని మనం ఆరాధనా భావంతో చూస్తేనే ఆయన సంతోషిస్తాడు. అలాగే దేవుడికి కూడా మనం ఆయన్ని మాత్రమే కాదు, ఆయన సృష్టిని, ఈ ప్రకృతిని కాపాడుతూ ఆరాధిస్తేనే ఆయనకు నిజమైన ఆనందం కలుగుతుంది. మనం ప్రకృతి పట్ల కృతజ్ఞతాభావం, ఆరాధనాభావం లేకుండా ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఎలాంటి విపత్తు జరుగుతుందో తెలియజెప్పే కథ ఒకటి ఉంటుంది. శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందంలో వేణుడు పృథు చరిత్ర అనే చాప్టర్స్ ఉంటాయి. ఒక 2 నిమిషాలు ఆ కథను గుర్తు చేసుకుందాం. అందులో కథా నేపథ్యం ఏంటంటే, ప్రజాపతి అంగుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య శతధృతి. వీళ్లకు వేణుడు అనే కుమారుడు కలుగుతాడు. చిన్నప్పటి నుంచే వేణుడు అహంకారంతో ధర్మానికి వ్యతిరేకంగా ఉండేవాడు. దేవతలకు ఎలాంటి యజ్ఞ యాగాది క్రతువులు చేయరాదు, నన్నే స్తుతించాలి అని ఆజ్ఞాపించాడు. దాంతో యజ్ఞాలు ఆగిపోయాయి. దేవతలకు నైవేద్యాలు జరగలేదు. యజ్ఞాలు లేక వర్షం ఆగిపోయింది. వర్షం లేక భూమి సారాన్ని కోల్పోయింది. ప్రజలు ఆకలితో విలవెల్లాడారు. అప్పుడు భూమాత ఇలా ఆలోచించింది, ఈ రాజ్యంలో యజ్ఞం లేదు, ధర్మం లేదు, పాపుల కోసం పంటలు పండించడం తగదు అని అనుకొని ఆమె తన గర్భంలో సారాన్ని అంతా దాచుకుంది. అప్పుడు ఆ రాజ్యంలోని ప్రజలు ఋషుల దగ్గరకు వెళ్ళి వేణుడు చేసే దారుణాలని విన్నవించారు. ఆ రాజ్యంలో కరువు గురించి కూడా చెప్పారు. అప్పుడు ఋషులు వేణుడిని హెచ్చరించినా వినకపోవడంతో శపించబడి హతమయ్యాడు. ధర్మరాజ్యం పునరుద్ధరణ కోసం తరువాత ఋషులు వేణుడి శరీరంలోని శుభభాగం నుండి పృథు మహారాజును సృష్టించారు. అతను ధర్మరూపుడు, ప్రజాహితం కోరుకున్న రాజు. భూమి నిర్జీవమై పంటలు పండక ప్రజలు బాధపడుతుండగా పృథువు భూమాతను అడిగాడు, ఓ ధరణీదేవి, నీవు పంటలు ఎందుకు పండించడం లేదు? భూమాత సమాధానమిచ్చింది, అధర్మం వ్యాపించింది, పాపుల కోసం పంటలు పండించను. ధర్మరాజు అయినా నీవు పరిపాలిస్తేనే నా సారాన్ని బయటకు తెస్తాను అని భూమాత పృథు మహారాజుతో చెప్పింది. భూమాత చెప్పినట్టుగా యజ్ఞ యాగాది క్రతువులని మళ్ళీ ఆ రాజ్యంలో నిర్వహించారు. అప్పుడు భూమాత సంతోషించింది. పృథువు ఆమెను ఆవు రూపంలోకి మారమని చెప్పి ఆవు పాలు పితికినట్లుగా ఆమె సారాన్ని ప్రజల మేలు కోసం వెలికి తీశాడు. భూమి తిరిగి పుష్టిగా మారింది. వర్షాలు పడటం, పంటలు పండటం ప్రారంభమైంది. అందుకే భూమిని పృథివీ అని కూడా పిలుస్తారు. ఈ కథ కేవలం పురాణ గాథ కాదు. మనకి ప్రకృతి పట్ల ఆరాధనాభావం ఎప్పుడైతే లోపించిందో ఆటోమేటిక్గా ప్రకృతి పట్ల నిర్లక్ష్యం ఏర్పడుతుంది. అందుకే మన పూర్వీకులు ప్రకృతిని, మిగతా జీవరాశులని కూడా ఆరాధనలో, దైవత్వంలో భాగం చేశారు. ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే నేచర్ ఎలా స్పందిస్తుందో చెప్పే ప్రపంచ సత్యం. ఇదే భావాన్ని ఆధునిక కాలంలో కూడా సినిమాల ద్వారా మనకు గుర్తు చేశారు క్రిస్టోఫర్ నోలన్. ఆయన తీసిన ఇంటర్స్టెల్లార్ సినిమాలో మనుషులు భూమిని కలుషితం చేస్తారు, ప్రకృతిని పట్టించుకోవడం మానేస్తారు. దాంతో వాతావరణం అంతా ధూళితో నిండిపోతుంది, నీరు ఎండిపోతుంది, భూమి సారాన్ని కోల్పోతుంది. చివరికి ఒకే పంట మొక్కజొన్న మాత్రమే మిగిలిపోతుంది. ఇది వేణుడి కాలంలో జరిగినదే. ప్రకృతిపై ఆరాధనాభావం లేకపోతే భూమి జీవాన్ని నిలబెట్టదు. పృథు మహారాజు లాంటి ధర్మపరుడు లేకుంటే ప్రకృతి మౌనంగా ఉండదు, స్పందిస్తుంది. భారతీయ పురాణ గ్రంథాల్లోని మూల అంశాన్ని బేస్ చేసుకుని ఓపెన్హైమర్ సినిమాలోని నోలన్ భగవద్గీతలోని శ్లోకాన్ని చూపించాడు. అంటే ఇప్పుడు నేను ప్రపంచాలను నాశనం చేయగలిగే వాడినయ్యాను. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రతిధ్వని. మీరు ఈ సృష్టిని, ఈ ప్రకృతిలోని వనరులను సరిగ్గా ఉపయోగించకపోతే సైన్స్ కూడా నాశనానికి దారితీస్తుంది. దాన్ని నాశనం చేసే బాధ్యత కూడా అదే చేతిలో ఉందని గుర్తు చేస్తుంది. అంటే నోలన్ తన సినిమాల ద్వారా కూడా చెప్పిన సందేశం, ధర్మం విడిచినప్పుడు సైన్స్ కూడా వినాశనమే అవుతుంది. యజ్ఞం చేస్తే ప్రకృతికి ఎలా మేలు జరుగుతుంది అనే సందేహం మనకు రావచ్చు. యజ్ఞం అంటే ఏంటి? భాగవతం చెప్పిన యజ్ఞం అనేది కేవలం అగ్నిలో నైవేద్యం వేయడం కాదు, ఒక నిస్వార్థ కార్యం. సమాజానికి మేలు చేసే చర్య కూడా యజ్ఞమే. వృక్షం నాటడం ప్రకృతి యజ్ఞం. ఆకలితో ఉన్న ఏ జీవరాశికైనా ఆహారం ఇవ్వడం
అన్నయజ్ఞం, జ్ఞానం పంచడం జ్ఞానయజ్ఞం, పశువులు, పక్షులు, నీరు, భూమిని కాపాడటం భూతయజ్ఞం. ప్రాచీన యజ్ఞాల్లో వాడిన గోమయం, నెయ్యి, మూలికలు, ధాన్యాలు దహన సమయంలో వాయుమండలాన్ని శుద్ధి చేసేవి. భారతీయ పరిశోధన సంస్థలు ఐకార్, సిఎస్ఐఆర్, ఐఐటి కూడా వీటి పర్యావరణ ప్రయోజనాలను అధ్యయనం చేశాయి. యజ్ఞం అంటే కేవలం మంత్రాల ఉచ్చారణ కాదు, ప్రకృతిని కాపాడే బాధ్యత. ప్రకృతిని ఆరాధించడం అంటే దేవుడిని సంతోషపరచడం. మన పూర్వీకులు ప్రకృతినే దైవరూపంగా చూశారు. సూర్యుడు శక్తినిస్తాడు, భూమి వృక్షాల్ని, ఆహారాన్ని ఇస్తుంది, వర్షం జీవాన్ని పెంచుతుంది. ఇవి అన్నీ దేవుని సాక్షాత్కార రూపాలు. మేము ప్రకృతిని, సూర్యుడిని కాకుండా వీటిని సృష్టించిన దేవుడిని మాత్రమే ఆరాధిస్తాం అని చెప్పేవారికి ఒక ఉదాహరణ. ఒక కాలేజీలో మేము ప్రిన్సిపల్ని మాత్రమే గౌరవిస్తాం, లెక్చరర్స్ని కాదు అని అంటే ఎలా అనిపిస్తుంది? అందుకే మనం సృష్టించేవాడిని, సృష్టిని రెండిటిని ఆరాధిస్తున్నాం. దేవుడు ఈ భూమి మీద ఎన్నో జీవరాశులు ఉండగా కేవలం మనుషులకు మాత్రమే యోచించే శక్తిని ఇచ్చాడు. అలాగే మనుషులకు ఒక బాధ్యత కూడా అప్పచెప్పాడు. అది ఈ ప్రకృతిని కాపాడటం. మనం చెదపురుగులను చూస్తుంటాం. అవి ఏం చేస్తాయంటే వేటినైనా తిని నాశనం చేసి పూర్తిగా మట్టిలా మార్చుతాయి. అవి నిజానికి ప్రకృతికి హాని చేయటం లేదు. అవి చేసే పని ఏంటంటే రీసైక్లింగ్, పునరుద్ధరణ చేస్తున్నాయి. ఈ ప్రకృతిని నాశనం చేసే నిజమైన చెదపురుగులు ఏ జీవులు అంటే అవి మనమే. భూమిపై మనుషులు చెదపురుగుల్లా విస్తరించారు. మనం భూమిలోని ఖనిజాల్ని తవ్వి భూగర్భ జలాలను పాడు చేసి కొండలను ధ్వంసం చేశాం. గాలిని విషపూరితం చేసి ఇతర జీవజాతుల జీవనానికి ఆటంకం కలిగిస్తున్నాం. భూగర్భంలోని ఇంధనాల్ని నిర్దాక్షిణ్యంగా వాడుకుంటున్నాం. ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటే చివరికి ఈ భూమి ఒక చెత్తపుట్టలా మారే అవకాశం ఉంది. ఆచార సాంప్రదాయాలు, మతం అన్నవి మనం వేసుకునే వస్త్రం లాంటివి. వాటిని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. కానీ మూల జీవన సూత్రం అన్నది మన శరీరం లాంటిది. దాన్ని మార్చలేము. ఏ మతంలో ఉన్న గాలి, నీరు, ఆహారం, భూమి, సూర్యుడు అన్నవి భూమి మీద ఉండే ప్రతి జీవికి అవసరమే. ఆఖరిగా మనము దేవుడిని ఆరాధించినా ఆరాధించకపోయినా ప్రకృతిని సంరక్షించాలి. ప్రకృతి పట్ల ఆరాధనా భావం ఉన్నప్పుడే ప్రకృతిని సంరక్షించగలం. ప్రకృతి ఆరాధకులే నిజమైన దైవారాధకులు. ఈ వీడియోలోని నా విశ్లేషణ మీకు నచ్చితే, ఈ వీడియో ఇంకో 10 మందికి చేరాలని మీరు అనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నేను తర్వాత చేయబోయే వీడియోలు మీరు చూడాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ స్నేహితులకి, మీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్, భారత్ మాతకి జై. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.